మటన్ అండి, శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటను, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, కొంచెం ధనియాల పొడి, కొద్దిగా నూనె, బాగా కలపాలండి. కుక్కర్ తీసుకోవాలండి. కుక్కర్లో మొత్తం మసాలాలు పెట్టిన మటన్ వేయాలి. ఒక గ్లాసు వాటర్ వేయాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాలండి. ఒక 4-5 విజిల్స్ రానివ్వాలి. మటన్ లేకపోతే 4-5 విజిల్స్ సరిపోతాయండి. ముద్రదైతే 5 దాకా పెట్టాలి. మనం పెట్టుకోవాలండి స్టవ్ పైన. మటన్ సరిపడగా కొద్దిగా నూనె అండి, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, టమాటా అండి. టమాటా బాగా మగ్గిందండి. ఉల్లిపాయ టమాటా ఉడికించుకొని మటను, ఈ గ్రేవీ అంతా మటన్లో కలిసిపోవాలి. మటన్ కర్రీ ఉడికిపోయిందండి. దించే ముందు కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీర. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది అన్నంలో చాలా బాగుంటుందండి. పూరి, చపాతి, మనం జొన్న రొట్టె వీటన్నిటికీ కూడా చాలా బాగుంటుంది. చాలా హెల్దీ కర్రీ అండి. టేస్టీ మటన్ రెడీ. స్టవ్ ఆపేయాలి.